బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో అమరావతిపై ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో అమరావతి రైతుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజధాని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాజధాని మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజధాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లాలోని తొళ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఓ మీడియా ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్ట్ కృష్ణరాజును ఆపకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చలు కొనసాగించారు. ఈ ఘటనపై ఏపీ మంత్రులు సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని సీఎం చంద్రబాబు రీసెంట్గా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో అమరావతిపై ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో అమరావతి రైతుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజధాని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాజధాని మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజధాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లాలోని తొళ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఓ మీడియా ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్ట్ కృష్ణరాజును ఆపకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చలు కొనసాగించారు. ఈ ఘటనపై ఏపీ మంత్రులు సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని సీఎం చంద్రబాబు రీసెంట్గా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.